నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. కేంద్రం దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తోందన్న విమర్శలు, రాజకీయ ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ తమిళనాడులోని మహాబలిపురం వేదికగా జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఈ కీలక భేటీలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జనాభా ప్రాతిపదికన చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభ ప్రాతినిధ్యం తగ్గకుండా చట్టపరమైన రక్షణ కల్పించాలనే ప్రధాన డిమాండ్ను దక్షిణాది రాష్ట్రాలు కేంద్రం ముందు ఉంచాయి. కావేరీ నదీ జలాలు, మేకేదాటు వివాదం, బుల్లెట్ ట్రైన్ల కారిడార్లు, నిధుల కేటాయింపులపై ఈ వేదికగా జరిగిన వాడివేడి చర్చలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. తమిళనాడులోని మహాబలిపురం వేదికగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది. బలమైన రాష్ట్రంతోనే దేశం బలపడుతోందని, అన్ని రాష్ట్రాలను కేంద్రం సమదృష్టితోనే చూస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి ఈ మండలి ఒక సమర్థవంతమైన వేదికగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా 30% పైగా ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గుర్తు చేశారు. దక్షిణాది సమగ్ర ప్రగతికి ఉమ్మడి ఆర్థిక, లాజిస్టిక్స్ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని, డ్రగ్స్ నియంత్రణకు ఉమ్మడిగా పోరాడాలని పిలుపునిచ్చారు. కావేరీ జలాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు, కావేరీ మేనేజ్మెంట్ అథారిటీ ఆదేశాల ప్రకారం దిగువ రాష్ట్రాల హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. 1971 జనాభా లెక్కల ప్రకారమే లోక్సభ స్థానాలను 543 దగ్గరే కొనసాగించాలని డిమాండ్ చేశారు. నీటి పంపకాల సమస్యల పరిష్కారానికి పారదర్శకత, సహకారం అవసరమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను అనుసంధానిస్తూ హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దక్షిణ భారత విద్యుత్ గ్రిడ్ను జాతీయ గ్రిడ్తో మరింత పటిష్టంగా అనుసంధానించాలని కోరారు. ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనను వేగవంతం చేయాలని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో తెలంగాణ తరపున ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హాజరయ్యారు. తెలంగాణ సంక్షేమం, అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొంటూ మౌలిక వస్తుల కల్పన, అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారంలో కేంద్రం దక్షిణాదికి పూర్తి సహకారం అందించాలని కోరారు. పుదుచ్చేరి పరిధిలోని కారైకల్ ప్రాంతానికి ప్రతి సంవత్సరం అందాల్సిన 7 టీఎంసీల కావేరీ జలాలను నిల్వ చేసేందుకు తగిన జలాశయ ప్రాజెక్టును అమలు చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ కైలాసనాథన్ కోరారు. అదనపు కావేరీ నీటితో భూగర్భ జలాల పునరుద్ధరణ చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం ఆర్థిక, సాంకేతిక తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. నదీ జలాలు, ప్రాజెక్టుల వివాదాలు ఉన్నప్పటికీ పన్నుల వాటా, డీలిమిటేషన్, రక్షణల విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఒకే గలం వినిపించడం ఈ సమావేశంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దక్షిణాది రాష్ట్రాలు లేవనెత్తిన న్యాయబద్ధమైన అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ తీసుకుంటుందో వేచి చూడాలి.